కాస్ట్ అకౌంటింగ్లో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే డిస్టింగ్విష్ బిట్వీన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్కి కాస్ట్ అకౌంటింగ్కి మధ్య గల భేదాలు ఏవి? ముందుగా మనం ఏం చేద్దామంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మనకి ఆల్రెడీ తెలుసు ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ రికార్డింగ్, క్లాసిఫైయింగ్ and summarizing business transactions in a chronological order for ascertaining operating results and financial position of the business enterprise during a specified period of time. ఒక నిర్ణీత కాలంలో ఒక వ్యాపార సంస్థ ఆర్జించిన లాభాన్ని, ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి వ్యాపార వ్యవహారాలను వర్గీకరించి రికార్డు చేసి సంక్షిప్తపరిచి లెక్కలు రాసే విధానాన్నే మనం ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటాం. రెండవది కాస్ట్ అకౌంటింగ్. అకౌంటింగ్ ఫర్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ కాస్ట్ అకౌంటింగ్. వ్యయాలకు సంబంధించిన అకౌంటింగ్ విధానాన్ని కాస్ట్ అకౌంటింగ్ అంటాం. వ్యయాలకు సంబంధించిన అంటే ఖర్చులకు సంబంధించిన అకౌంటింగ్ విధానాన్ని కాస్ట్ అకౌంటింగ్ అంటాం. కాస్ట్ అకౌంటింగ్ ఇప్పుడు మనం చేద్దామంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్కి మధ్య గల వ్యత్యాసాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటంటే మనకి పర్పస్. ది పర్పస్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఈజ్ టు ప్రిపేర్ P&L అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ టు ఓనర్స్ అండ్ అవుట్సైడ్ పార్టీస్, దట్ ఈస్ క్రెడిటార్స్, డిబెంచర్ హోల్డర్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఆర్థిక సంబంధమైన ఖాతాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే లాభ నష్టాల ఖాతాలు, ఆస్తి అప్పుల పట్టీని తయారు చేసి యజమానులకు, బయట వ్యక్తులకు అనగా రుణదాతలకు, డిబెంచర్దారులకు, ద్రవ్య సహాయ సంస్థలకు అందజేయడమే. ది మెయిన్ పర్పస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఈజ్ టు ప్రొవైడ్ కాస్ట్ ఇన్ఫర్మేషన్ టు మేనేజ్మెంట్ ఫర్ ప్లానింగ్, డెసిషన్ మేకింగ్ అండ్ కంట్రోలింగ్. కాస్ట్ అకౌంటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే యజమానులకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయుటకు, నిర్ణయాలు చేయుటకు, నియంత్రించుటకు అవసరమైన వ్యయ సమాచారాన్ని అందించడమే కాస్ట్ అకౌంటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం. సెకండ్ పాయింట్, ప్రాఫిట్. Financial accounting reveals the profit or loss of a business as a whole. It does not reveal profit or loss product wise and jobs wise. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో సంస్థ మొత్తానికి సంబంధించిన లాభాన్ని లేదా నష్టాన్ని మాత్రమే కనుగొనడానికి ఉపయోగపడుతుంది. అంతేగాని వస్తువుల వారీగా కానీ, జాబుల వారీగా కానీ, కాంట్రాక్టుల వారీగా కానీ, ప్రాసెస్ల వారీగా కానీ వ్యాపార సంస్థ ఆర్జించిన లాభాన్ని తెలుసుకోవడానికి ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అవకాశం ఉండదు. కాస్ట్ అకౌంటింగ్ రివీల్స్ ది ప్రాఫిట్ అండ్ కాస్ట్ డేటా ప్రొడక్ట్ వైజ్, జాబ్స్ వైజ్ అండ్ కాంట్రాక్ట్ వైజ్. కాస్ట్ అకౌంటింగ్లో వ్యాపార సంస్థ ఆర్జించిన లాభాన్ని మరియు వ్యయ సమాచారాన్ని వస్తువుల వారీగా, జాబుల వారీగా, కాంట్రాక్టుల వారీగా, ప్రాసెస్ల వారీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ అకౌంట్స్. ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ విత్ యాక్చువల్ ఫ్యాక్ట్స్ అండ్ యాక్చువల్ ఫిగర్స్. ఆర్థిక సంబంధమైన ఖాతాల్ని వాస్తవ అంశాలు, వాస్తవ అంకెలను ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది. అంటే వాస్తవంగా మనం ఎంత మొత్తాన్ని ఖర్చు పెడితే మనం ఖర్చు పెడితే అదే మొత్తాన్ని లెక్కలోకి తీసుకుని మనం ఆ ఖర్చుని లాభనష్ట ఖాతాకు ఖర్చు రాయడం జరుగుతుంది. కాస్ట్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ పార్ట్లీ విత్ ఫ్యాక్ట్స్ అండ్ పార్ట్లీ విత్ ఎస్టిమేట్స్. కాస్ట్ అకౌంటింగ్లో అయితే కనుక కొంతమేరకు వాస్తవ అంశాలను, కొంతమేరకు అంచనాల మీద ఆధారపడి కాస్ట్ అకౌంట్స్ని తయారు చేయడం జరుగుతుంది అనమాట. అంటే కొంతమేరకు వాళ్ళు ఏం చేస్తారంటే వాస్తవ అంకెల మీద, కొంతమేరకు ఊహించిన అంచనాల మీద ఆధారపడి
కాస్టింగ్ లెక్కలను తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. నాలుగోది స్టాక్ వాల్యుయేషన్, సరుకును విలువ కట్టడం. ది స్టాక్స్ ఆర్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ ప్రైస్ ఆర్ మార్కెట్ ప్రైస్ విచ్ ఎవర్ ఈస్ ది లోయెస్ట్ ఈజ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఆర్థిక సంబంధమైన ఖాతాల్లో ముగింపు సరుకును విలువ కట్టేటప్పుడు మార్కెట్ ధర, అసలు ధర ఈ రెండిట్లో ఏది తక్కువైతే దాన్ని మాత్రమే లెక్కలోనికి తీసుకోవడం జరుగుతుంది. ఇన్ కాస్ట్ అకౌంటింగ్ స్టాక్ ఈజ్ వాల్యూడ్ ఎట్ కాస్ట్ అకౌంటింగ్లో అయితే కనుక కొన్న ఖరీదు ప్రకారం ముగింపు సరుకు విలువను లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్, సమాచారము. మానిటరీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఓన్లీ యూజ్డ్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్లో ద్రవ్యపరమైన సమాచారాన్ని మాత్రమే వినియోగించడం జరుగుతుంది. ద్రవ్యపరమైన సమాచారం అంటే డబ్బుతో సంబంధమైన వ్యవహారాలను మాత్రమే లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. బికాస్ ఓన్లీ మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. బోత్ మానిటరీ అండ్ నాన్ మానిటరీ ఇన్ఫర్మేషన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కాస్ట్ అకౌంటింగ్లో మనం ఏం చేస్తామంటే ద్రవ్యపరమైన మరియు ద్రవ్యేతర సమాచారాన్ని కూడా వినియోగించడం జరుగుతుంది. ద్రవ్యపరమైన సమాచారం అంటే డబ్బుతో సంబంధం ఉన్న వ్యవహారాలను లెక్కలో తీసుకుంటాం. ఎలాగా నెక్స్ట్ ద్రవ్యేతర అంశాలు అంటే ఏంటంటే కాంపిటీషన్ ఫేస్డ్ బై ది మార్కెట్లో వ్యాపార సంస్థకున్న పోటీ, టెక్నాలజికల్ ఇన్నోవేషన్స్, సాంకేతిక నవకల్పనలు, అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది వర్కర్స్, పనివారి సామర్థ్యం. ఈ మూడు కూడా మనకి ఏమవుతాయంటే ద్రవ్యేతర అంశాలు లేదా నాన్ మానిటరీ ఇన్ఫర్మేషన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ యాక్చువల్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ షోన్. ఆర్థిక సంబంధమైన ఖాతాల్లో వాస్తవంగా ఖర్చు చేసిన పరోక్ష ఖర్చులను మాత్రమే లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్నే మనం ఓవర్ హెడ్స్ అని పిలుస్తాం. ఇవి ప్రధానంగా 4 రకాలు. 1 ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, 2 అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, 3 సెల్లింగ్ ఓవర్ హెడ్స్, 4 డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. ఈ ఓవర్ హెడ్స్ అన్నీ కూడా వాస్తవంగా మనం ఎంత మొత్తం అయితే చెల్లించామో ఆ మొత్తాన్ని మాత్రమే లెక్కలోనికి తీసుకుని లెక్కలు తయారు చేయడం జరుగుతుంది. ఇన్ కాస్ట్ అకౌంటింగ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఎస్టిమేటెడ్. కాస్ట్ అకౌంటింగ్లో అయితే కనుక పరోక్ష ఖర్చుల్ని ఊహించిన అంకెల ఆధారంగా లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. అందుచేతనే వాస్తవంగా చెల్లించిన దానికి ఊహించిన దానికి ఎప్పుడు కూడా వ్యత్యాసం ఉంటుందన్నమాట. అందుచేత మనకి ఏమవుతుందంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ద్వారా కనుగొన్న లాభము కాస్ట్ అకౌంటింగ్ ద్వారా కనుగొన్న లాభానికి ఎప్పుడు కూడా వ్యత్యాసం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మనం వాస్తవ అంశాలను లెక్కలో తీసుకుంటాం. అదే కాస్ట్ అకౌంటింగ్లో అయితే కనుక ఊహించిన లేదా అంచనా వేసిన అంకెల్ని లెక్కలో తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ప్రైసింగ్ అంటే ధర నిర్ణయం. ఫైనాన్షియల్ అకౌంట్స్ do not provide detailed information about price fixation. ఆర్థిక సంబంధమైన ఖాతాలలో ఒక వస్తువు యొక్క ధర నిర్ణయించడానికి సంబంధించిన పూర్తి సమాచారము లభించదు. ఆర్థిక సంబంధమైన ఖాతాల్లో ఒక వస్తువు యొక్క ధరను నిర్ణయించడానికి కావలసిన సమాచారము పూర్తిగా లభించదు. కాస్ట్ అకౌంటింగ్ ప్రొవైడ్స్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రైస్ ఫిక్సేషన్ అండ్ సెండింగ్ కొటేషన్స్. కాస్ట్ అకౌంటింగ్లో అయితే ఏం జరుగుతుందంటే కొటేషన్లు పంపించడానికి కానీ ఒక వస్తువు యొక్క ధరను నిర్ణయించడానికి కానీ కావలసిన సమాచారం పూర్తిగా లభిస్తుంది అన్నమాట. 8th వన్ కంట్రోల్ లేదా కంట్రోల్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ లేస్ మచ్ ఎంఫసిస్ ఆన్ రికార్డింగ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ascertaining results. There is no importance to control aspect. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో వ్యాపార వ్యవహారాలను నమోదు చేయడానికి వాటి యొక్క ఫలితాలను తెలుసుకోవడానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది, కానీ వ్యయ నియంత్రణను పూర్తిగా విస్మరించడం జరుగుతుంది.
Cost accounting lays much emphasis on controlling aspect. For this purpose, special techniques like standard costing and budgetary control are used. కాస్ట్ అకౌంటింగ్లో వ్యయ నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాస్ట్ అకౌంటింగ్లో వ్యయ నియంత్రణకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకు గాను కాస్ట్ అకౌంటింగ్లో ప్రామాణిక కాస్టింగ్ను, బడ్జెటరీ కంట్రోల్ను వినియోగించడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే వ్యయ నియంత్రణ జరుగుతుందో మెటీరియల్లోనూ, శ్రమలోనూ, పరోక్ష ఖర్చుల్లోనూ వేస్టేజ్ తగ్గి లేదా దుబారా తగ్గి వస్తువు యొక్క ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. నెక్స్ట్ 9th one, రిపోర్టింగ్ కాస్ట్. ది కాస్ట్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో సంస్థ మొత్తానికి సంబంధించిన వ్యయాలను రిపోర్టు చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో సంస్థ మొత్తానికి సంబంధించిన వ్యయాలను రిపోర్టు చేయడం జరుగుతుంది. ది కాస్ట్ ఆర్ సెపరేటెడ్ ఆన్ ప్రొడక్ట్ వైజ్ ఇన్ కాస్ట్ అకౌంటింగ్. కాస్ట్ అకౌంటింగ్లో వ్యయాలను యూనిట్ల ప్రాతిపదిక మీద విభజించడం జరుగుతుంది. కాస్ట్ అకౌంటింగ్లో వ్యయాలను యూనిట్ల ప్రాతిపదిక మీద విభజించడం జరుగుతుంది. ఇంకా లాస్ట్ 10th one, ఫార్మ్స్ ఆఫ్ అకౌంట్స్. ఫైనాన్షియల్ అకౌంట్స్ ఆర్ ప్రిపేర్డ్ అకార్డింగ్ టు అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. ఫైనాన్షియల్ అకౌంట్స్లో అకౌంటింగ్ భావనలు, సాంప్రదాయాలు ఆధారంగా ఆర్థిక సంబంధమైన ఖాతాలను తయారు చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్లో అకౌంటింగ్ సాంప్రదాయాలు, భావనలు ఆధారంగా ఫైనాన్షియల్ అకౌంట్స్ లేదా ఆర్థిక సంబంధమైన ఖాతాలను తయారు చేయడం జరుగుతుంది. ఈ యొక్క అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్ని మీకు ఫస్ట్ సెమిస్టర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మెయింటెనెన్స్ ఆఫ్ కాస్ట్ రికార్డ్స్ ఆర్ ప్యూర్లీ వాలంటరీ. వ్యయ రికార్డులను నిర్వహించడం పూర్తిగా ఐచ్ఛికము. కాస్ట్ అకౌంటింగ్లో వ్యాపార సంస్థ వ్యయ రికార్డులను నిర్వహించాలా లేదా అనేది వ్యాపార సంస్థ యొక్క ఇష్ట అయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. థ్యాంక్ యూ.